కథాస్రవంతి. పల్లె నిద్రలేచింది. కథ రచన శ్రీ టి నాగేశ్వరరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. 75 సంవత్సరాల వయోశ్రేష్ఠులైన శ్రీ టి నాగేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కూచిమంచివారి అగ్రహారంలో డిసెంబర్ 7, 1949 సంవత్సరంలో జన్మించారు. వీధి అరుగుబడులలో అంబాజీపేట హైస్కూల్లో ప్రాథమిక హైస్కూల్ విద్య ప్రారంభించి హరికెన్ దీపాల ముందు చదువుకున్నారు. మోకాల్లోతు బురదలో నడుస్తూ పల్లెటూరు మట్టి సుగంధాలు అనుభవిస్తూ హైస్కూల్ విద్య చివరిదాకా పచ్చని పైర్ల మధ్య గడిపారు. కాకినాడ పిఆర్ కళాశాలలో బీకాం డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంకాం పట్టా పొందారు. నర్సాపురం వైఎన్ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రిన్సిపాల్గా కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశారు. అక్కడ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలకొల్లు ప్రిన్సిపాల్గా పనిచేసి డిసెంబర్ 31, 2003 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో శానోజే పట్టణంలో పిల్లలు, మనవలతో నివసిస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకు జీవితయానంలో ఎంతోమంది దేశ విదేశీయులతో పరిచయాలు, రావిశాస్త్రి గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు, కాళీపట్నం రామారావు గారు వంటి గొప్ప రచయితల పరిచయాలు మర్చిపోలేనివంటారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అమెరికాలోని హిందూ దేవాలయాలలోని పురోహితులు ఎదుర్కొన్న వాస్తవిక సంఘటనల ఆధారంగా వీరు అమ్మా శార్వరి నవల రాశారు. ఈ నవల 2 వారాలు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఈనాడు FM రేడియో కేంద్రాల ద్వారా ధారావాహికంగా ప్రసారం జరిగింది. వీరి సాహిత్య ప్రస్థానంలో శ్రీ విరించి గారు వీరు రాసిన ప్రతి కథ చదివి ఇండియా నుంచి ప్రతిరోజు కథలు రాయడంలో మెళకువలు నేర్పుతూ వీరికి కథలు వ్రాయడంలో ప్రేరణ కలిగించారు. అమృతం కురిసిన రాత్రి, మా అమ్మ నాన్న కవిత, మినీ కథ అసలైన ఆనందం, లాక్డౌన్లో జీవనోపాధి కోల్పోయిన గురువుకు ధైర్యం ఇచ్చిన శిష్యురాల కథ కొత్త మలుపు, వియోగంలో విరిసిన ప్రేమ కథ నిశ్శబ్ద సంగీతం, ప్రేయసీ ప్రియుల మధ్య అపార్థాలు దూరమైన వేళ వాడిన పూలే వికసించేనే కథ, ఆధ్యాత్మికతలో గర్భస్థ శిశువు వేదన నేను ఎవరు చెప్పండి, కోనసీమలో అందరినీ ప్రేమగా చూసుకుంటున్న దివిసీమ ఉప్పెనలో సర్వం కోల్పోయిన జట్కా సూరన్న కథ, ప్రేమ పెన్నిధి, సాహితీమూర్తుల పరిచయాలు, జ్ఞాపకాల కెరటాలలో రావిశాస్త్రి గారితో నా పరిచయం, వాసిరెడ్డి సీతాదేవి గారితో జ్ఞాపకాలు మొదలైనవి ఉన్నాయి. తూర్పు తెలతెలవారుతోంది. కోడిపుంజు లేవండోహో అంటున్నట్టు కూసింది. పక్షుల కిలకల రావాలతో రైతు కుటుంబాలు నిద్రలేచాయి. ఆడవారు ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు పెడుతున్నారు. మగవారు పశువులకు దాణా వేసి పాలు పితుకుతున్నారు. చద్దిమూట సంకలో పెట్టుకుని కాడెద్దులతో రైతులు పొలాలకు బయలుదేరారు. కుర్రాళ్లు పితికిన పాలు తీసుకుని సైకిళ్ల మీద పట్నంలో పాల కేంద్రాలకి, తమ తోటల్లో పండించిన కూరగాయలు రైతు బజారులో అమ్మడానికి బయలుదేరారు. కూలీలు పనులకి బయలుదేరారు. ఆడపిల్లలు ఊరిలో వారికి పాలు పూశాక ఊరు మధ్య మర్రి చెట్టు ఉన్న సిమెంట్ అరుగు శుభ్రం చేసి పక్కనున్న వినాయకుడి విగ్రహం ముందు, ఎదురుగా ఉన్న గాంధీగారి విగ్రహం ముందు ముగ్గు పెట్టి ఇళ్లకి చేరుకున్నారు. సాయంత్రం పెద్దలందరూ సిమెంట్ అరుగు మీద కూర్చుని లోకాభిరామాయణం, పంటలు, పండుగల ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే ముచ్చటైన ఆనాటి పల్లె వాతావరణం. ఇప్పుడంతా తారుమారయింది. సూర్యుడు పైకొచ్చినా చాలామంది నిద్ర లేవట్లేదు. ఆడవారు మాత్రం మామూలుగా లేచి ఇంటి పనుల్లో మునిగి తేరుతున్నారు. పట్నం నుంచి సైకిళ్ల మీద తెచ్చే పాలు, కూరగాయలు కొనుక్కుంటున్నారు. యువకులు జాము పొద్దెక్కేదాకా బద్ధకంగా లేచి ఇంటి నుండి బయటపడి మర్రి చెట్టు నీడలో పేకాట, పులి మేక ఆటలు ఆడుతూ ఉంటారు. కొంతమంది గుప్పు గుప్పుమంటూ పొగాట కూడా ఆడుతూ ఉంటారు. మరికొంతమంది పట్నంలో సినిమాలు చూసి ఏ రాత్రికో ఇంటికొస్తారు. గోపాలం మర్నాడు పొలంలో నాట్లు వేయడానికి కూలీల కోసం వెతుకుతున్నాడు. ఇదివరలో కూలీలే ముందు రోజు వచ్చి ఎంతమంది అవసరమో అడిగి పనిలోకి వచ్చేవారు. ఇప్పుడు చాలామంది పొలంలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఉన్న కొద్దిమంది మామూలు కూలి కన్నా 3 రెట్లు ఎక్కువ అడుగుతున్నారు. ఇంకా ఎరువుల కొరత, చేతికి వచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం అమ్ముడవకపోవడం, ఇలాంటి సమస్యలతో రైతు వ్యవసాయం వదులుకునే పరిస్థితి ఇది. అలా ఆలోచిస్తూ గోపాలం కాలవగట్టుకొచ్చాడు. పక్కనున్న బస్టాప్ దగ్గర కూర్చున్న 10 మంది లేచి నిలబడ్డారు. అందులో పెద్దగా ఉన్నతను, నమస్తే సార్, నా పేరు మొహంతి, మేము ఒరిస్సా నుంచి వచ్చాం, మాకేదైనా కూలి పని ఇప్పించండి అన్నాడు. గోపాలానికి ఆశ్చర్యం వేసింది.
ఊళ్ళో వాళ్ళు కూలి పని చేయడం మానేస్తే పొరుగు రాష్ట్రం వాళ్ళు ఇక్కడికొచ్చి కూలి పని వెతుక్కుంటున్నారు. సరే, ముందు నాట్లు పూర్తవ్వాలి అనుకుని, రేపు మా పొలంలో నాట్లు వేసే పని ఉంది. మీకు తెలుసుగా, నారు చిక్కన నాట్లు పల్చనా అని సమాన దూరంలో నాట్లు సరిగ్గా వేస్తారా? ఎంత కూలి ఇవ్వాలి? అడిగాడు. ఆ పెద్దతను, తప్పకుండా పనిచేస్తాం సార్. వ్యవసాయం మాకు అలవాటైన పనే. ఇంకా కూలి మీరు మామూలుగా ఇస్తున్న రేట్లే ఇప్పించండి అన్నాడు. సరే, నాతో రండి, మా పొలం చూపిస్తాను అంటూ కూడా తీసుకెళ్ళాడు గోపాలం. హమ్మయ్యా, పెద్ద బరువు దిగింది అనుకుంటూ ఇంట్లోకెళ్ళాడు. వచ్చారా? ఇంత ఆలస్యమైందే? నాట్లు వేయడానికి మనుషులు దొరికారా? అంటూ కాఫీ గ్లాస్ అందించింది భార్య రాధమ్మ. ఆ, ఒరిస్సా కూలీలు దొరికారు. ఈ యంత్రాలొచ్చాక కూలి పనులు తగ్గిపోయాయి కదా. మన ఊళ్ళో వాళ్ళైతే అసలు కూలి పనులే మానేశారు అన్నాడు కాఫీ తాగుతూ. అబ్బాయి ఫోన్ చేశాడు. ఇంకో నెలలో పరీక్షలు అయిపోతాయట, వచ్చి మీకు సాయంగా ఉంటాడట. అలాగా? కృష్ణకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ కోర్సులో చేరాడు. ఇంటి ముందున్న పూల మొక్కలు, వెనకవైపు అరటి, మామిడి, కొబ్బరి, పళ్ళ చెట్లు వాడు స్వయంగా వేసినవేగా. ఇంతలో గోపాలం ఇంట్లో సొంత మనిషిలా పనిచేసే వెంకన్నొచ్చాడు. గోపాలం బాబు, రేపు నాట్ల పని కూలీలు దొరికారా? ఆ, ఒరిస్సా నుంచి కొంతమంది పని వెతుక్కుంటూ మన ఊరు వచ్చారు వెంకన్న. రేపటి నుండి పనిలోకి వస్తామన్నారు. సరేలేండి బాబు, మన ఊరు కూలీలు బొత్తిగా సోమరులైపోయారు. పనుల్లోకి రావటం లేదు. అన్నట్టు మీరు చెప్పిన ఎరువులు లేవుట, ఏం చేద్దాం? మన కృష్ణబాబు చెప్పిన సేంద్రియ ఎరువులు తయారు చేసి వాడదాం. కావలసినవన్నీ సిద్ధం చేయి వెంకన్న. కుప్పనూర్పులు అవగానే మేకలను పొలంలో మందకట్టించి ఏర్పాటు చెయ్యాలి. మేకపెంట మంచి ఎరువు కదా. అవును బాబు, అలాగే చేస్తాను. ఇంతలో రాధమ్మ, ముందు ఈ కాఫీ తాగు వెంకన్న అంటూ గ్లాస్ అందించింది. మా అమ్మగారు నా కాఫీ ఎప్పుడూ మరిచిపోరు అంటూ గ్లాస్ అందుకున్నాడు వెంకన్న. మర్నాడు నాట్లు వేయడం పూర్తయింది. కొత్త ఒరిస్సా జట్టు బాగా పనిచేశారు. ఈ కబురు తెలిసి ఆ ఊళ్ళో అందరూ నాట్లు వేయడం, కలుపుతీత, ఊడ్పులు, కోతలు, కుప్పనూర్పులు అన్ని పనులకి ఈ జట్టునే పిలవడం మొదలుపెట్టారు. కూలి విషయంలో వీరెవ్వరూ ఎక్కువ రేట్లు కోరకపోవడంతో పక్క ఊళ్ళలో వారు కూడా ఈ జట్టునే పిలుస్తున్నారు. దాంతో వీళ్ల జట్టులో మరింత మంది చేరారు. మొత్తానికి వీళ్ళు ఇక్కడే బాగా స్థిరపడ్డారు. అగ్రికల్చర్ డిగ్రీ పరీక్షలయ్యి కృష్ణ తండ్రికి సాయంగా ఉండడంతో గోపాలంకి చాలా హాయిగా ఉంది. రోజూ అన్ని రకాల పత్రికలు చదువుతూ విశేషాలు తండ్రికి చెప్పడం కృష్ణకి అలవాటు. కాలం పరిగెడుతోంది. ఒకరోజు అనుకోని వింత జరిగింది. ఒక్కసారి ఊరు ఉలిక్కిపడింది. సూర్యోదయం ముందరే ఊర్లో అందరూ నిద్రలేచారు. పనులంటే పారిపోయే కుర్రాళ్ళు పొద్దుటే లేచి పనులు వెతుక్కోవడం మొదలుపెట్టారు. కృష్ణ, ఏమిటి ఒక్కసారి ఇంత మార్పు? ఆశ్చర్యంగా గోపాలం అడిగాడు. కృష్ణ చదువుతున్న పేపర్లు, మ్యాగజైన్ పక్కన పెట్టి నవ్వుతూ, గొప్ప సంఘటనే జరిగింది నాన్న. మనందరం చెల్లించే పన్నులతోటే అన్ని ప్రభుత్వాలు నడుస్తాయి కదా. ఇప్పుడు పన్ను చెల్లింపుదారుల సంఘం ఏర్పడింది. వారి అనుమతి లేకుండా ఏ ప్రభుత్వమూ ఉచిత స్కీములు పెట్టకూడదనే కేసు నెగ్గింది. ఏ ప్రభుత్వమైనా సొంత పార్టీ డబ్బుతోనే ఉచితాలు ఇవ్వాలిట. దాంతో ప్రభుత్వ బడ్జెట్ నుంచి అన్ని ఉచితాలు బంద్ చేస్తున్నారట. అర్హులు ఎవరో కూడా పన్ను చెల్లింపుదారుల కమిటీ వారే నిర్ణయిస్తారట. దాంతో ఉచితాల మీద బతుకుతున్న బద్ధకస్తులకు భవిష్యత్తులో ఏమీ అందవు కదా. దాంతో బ్రతుకు తెరువు కోసం పనిచేసి సంపాదించుకోవాలి. అదే ఈ మార్పుకు కారణం. గాంధీ తాత మొహంలో చిరునవ్వు వెలిగింది. పల్లె నిద్రలేచింది. మీరింతవరకు పల్లె నిద్రలేచింది కథ విన్నారు. రచన శ్రీ టి.టి. నాగేశ్వరరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2024 సంవత్సరం జనవరి సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.